హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. నేను సరిత. ఈ రోజు నాతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేది తెలుసు, మన పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న బామ్మలకి, తాతయ్యలకి జాయింట్స్ పెయిన్ అనేది ఇంకా రెగ్యులర్. అయితే వీటికి కొంతమంది హోమియోపతి ట్రై చేస్తారు, కొంతమంది ఆయుర్వేదిక్ చేస్తారు. ఇంకా తగ్గక పాపం భరించలేకపోయిన వాళ్ళకి ఇంగ్లీష్ మందులు ట్రై చేస్తారు. న్యాచురల్ గా వాళ్ళు ఏం చేస్తే కొంచెం, అంటే శాశ్వతంగా అయితే ఎవరు దాన్ని క్యూర్ చేయలేరు, అట్లీస్ట్ ఉన్నంత కాలం దాన్ని అంత పెయిన్ భరించలేకుండా కొంచెం ఇన్స్టెంట్ గా కాకపోవచ్చు, సర్వైవ్ కావడానికి న్యాచురల్ గా ఏమైనా తగ్గించుకునే చిట్కాలు ఉన్నాయా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరికి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే మేబీ అరౌండ్ 50+ వచ్చేసరికి ఎట్లా వస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఓస్టియోఆర్థరైటిస్. ఓకే, ఓస్టియోఆర్థరైటిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ ప్రాబ్లమ్స్. ఇట్ కమ్స్ టు ఎవ్రీ వన్, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. బట్ ఏజ్ వచ్చేసరికి వస్తాయి. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి కార్టిలేజ్ అక్కడ డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, రెండు జాయింట్స్ నార్మల్గా ఎలా ఉంటుంది, ఓకే, ఈ పొజిషన్లో ఉంటుంది. సో ఎక్కడ ఎప్పుడైనా సరే ఈ సాఫ్టీ టిష్యూస్ ఎక్కడ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ ఒక టైపు గమ్ లాగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే డ్రై అయిపోయింది అనుకో, లేకపోతే డ్యామేజ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ బొక్కలు అని తగులుతాయి. అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పెయిన్ స్టార్ట్. సో నార్మలీ వీ గెట్ పెయిన్. సో ఈ కార్టిలేజ్ మనకు అరిగిపోవడానికి లేకపోతే డ్యామేజ్ అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటేక్ ఇన్ ద బాడీ. ఓకే, గ్లూకోజ్ మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా మనం కన్జంప్షన్ చేస్తూ ఉంటే డైలీ బేసిస్లో ఈ గ్లూకోజ్ ఏం చేస్తాయంటే మనకు నార్మల్గా ఇన్ ఫ్యూచర్ ఓకే స్టెమ్ సెల్స్కు మనకు డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ స్టెమ్ సెల్స్ ద్వారా యాక్చువల్లీ ఇది బాగానే ఉంటుంది. ఓకే, స్టెమ్ సెల్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయిందంటే ఈ ప్రాబ్లం ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ స్టెమ్ సెల్స్కు ఈ గ్లూకోజ్ లెవెల్, హైయర్ ఇంటేక్ ఆఫ్ ద గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా డ్యామేజ్ చేసింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ ప్రొడక్షన్ మనకు తగ్గిపోతాయి. తగ్గిపోతే ఆటోమేటికలీ మనకు ఏమవుతుంది, నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఒకరికి సపోజ్ న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళకి తీసుకోవట్లేదు, ఫ్రూట్స్ తినట్లేదు. ఓకే, ఫ్రూట్స్ తినకపోతే అక్కడ ఏమవుతుంది, మనకు కొలాజన్ లెవెల్ తగ్గిపోతాయి. కొలాజన్ లెవెల్ తగ్గితే కూడా మనకు ఆ టైప్ జాయింట్ పెయిన్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఈ రెండు చాలా స్పెసిఫిక్గా నేను చూశాను. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. బట్ నార్మల్గా మనం చెప్తే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఇప్పుడు. అండ్ 40+ వచ్చేసరికి వచ్చేస్తుంది కొంతమందికి, అట్లా కూడా జరుగుతుంది. సో మనం కేర్ తీసుకుంటే ఉండాలి. మనం కేర్ తీసుకుంటే కొన్ని మెడిసిన్స్ మనం వాడడం మొదలు పెడితే అండ్ దాంతోపాటు కొన్ని న్యాచురల్ రెమెడీస్ మనం పాటిస్తే అన్ని బాగా అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు రీజన్ చెప్పిన ప్రకారంగా మనం చూస్తే గ్లూకోజ్ ఇంటేక్ మనం తగ్గించాలి డైలీ బేసిస్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనకు కొలాజన్ లెవెల్ మనకు పెరగాలంటే వీ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తింటేనే కొలాజన్ లెవెల్ మనకు బాగుంటుంది. కొలాజన్ లెవెల్ బాగుంటే అక్కడ ఉన్న కార్టిలేజ్ ఆటోమేటికలీ రీజనరేట్ అయినట్టే మనకు అవుతుంది. సో మనకు నొప్పి రాదు. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ సెనారియో ఆఫ్ దిస్ ఓస్టియోఆర్థరైటిస్. బట్ అక్కడ ఏంటంటే లైక్ కొంతమంది ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందంటే లైక్ పిఆర్పి స్టార్ట్ అయిపోయింది. పిఆర్పి చేయించుకుంటున్నారు అంటే ఫర్ 1 year దే ఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్. సో దాని ద్వారా 1 year వరకు బాగుంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఎలా కొంతవరకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, దట్ విల్ బి అవుట్డేటెడ్. తర్వాత అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే, దట్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇప్పుడు ఉన్నాయి మోడర్న్ మెడిసిన్లు. బట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే హౌ ఫార్ ఇట్ ఈజ్ 100% సేఫ్ ఫర్ ద బాడీ అని మనం చూసుకోవాల్సిన